హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మమ్ముబాయ్. మీరు చూస్తున్నారు మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్లో కంప్యూటర్ కోర్సెస్ గురించి. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో అదేవిధంగా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ప్రతి ఒక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నేను ప్రతి ఒక్క కోర్స్ని పార్ట్ 1 నుంచి పార్ట్ 16 దాకా మైక్రోసాఫ్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా పార్ట్ 1 నుంచి చూడండి, ఎందుకంటే మీకు క్లీన్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్ కూడా ఈ వీడియోతో 5వ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది 5వ పార్ట్ అనమాట. సో కాబట్టి ఎవరికైనా అర్థం కాకపోతే పార్ట్ 1 నుంచి చూడండి. ఎంఎస్ ఎక్సెల్ కూడా అంటే ఈ క్లాస్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఈ వీడియోల మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, అదేవిధంగా మీకు ఏమైనా వీడియో అర్థం కాకపోతే ఇక కింద కనిపిస్తున్నా నా ఇన్స్టా ఐడి మమ్ముబాయ్ సోలో అనే ఇన్స్టా ఐడికి మీరు మెసేజ్ చేసి నేను పర్సనల్గా అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో అదేవిధంగా మీరు యూట్యూబ్లో కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయగలరు. అదేవిధంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కామెంట్ చేయకుండా ఇన్స్టాల్ చేయాలనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో టుడే అయితే టాపిక్కి వెళ్దాం. ఈరోజు టాపిక్లోకి వచ్చి సెల్ డిఫరెన్స్ అంటే ఏంటి, అదేవిధంగా రేంజ్ అంటే ఏంటి, సెల్ రేంజ్ని ఏ విధంగా మోడిఫై చేసాం, అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్ ఫంక్షన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో టుడే అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోతూ ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ కావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. సో వ్యూవర్స్, ఇది సెల్స్ అనమాట. వీటిలో ఫంక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను ఒక సెల్ మీద మౌస్ పాయింట్ అయితే పెట్టాను. ఇప్పుడు దీని అడ్రస్ ఏదో అంటే ఎక్సెల్ అడ్రస్ C5 అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక సెల్ మీద మౌస్ పాయింట్ పెట్టాను. దానిపైన చూడండి ఎల్లో కలర్లో C అని, అది C ఇక్కడ 5 అని కనిపిస్తుంది. అంటే దాని అడ్రస్ వచ్చి C5. అదేవిధంగా D కార్డు పెడితే ఇక్కడ D5 అని వస్తుంది, ఎందుకంటే ఆ సెల్ అడ్రస్ వచ్చి D5 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ పైన పెడితే 3 అని వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్డు పెట్టాను, అంటే E5 అనమాట. మనం ఎక్కడైతే ఆ మౌస్ పాయింట్ని పెడతామో ఆ సెల్ అడ్రస్ అయితే మనం చూపించడం జరుగుతుంది ఎల్లో కలర్లో. సో ఇదన్నమాట ఎగ్జాంపుల్. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం ఏ విధంగా సెల్ రేంజ్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీకు ఇది మామూలుగా వచ్చి రేంజ్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం సెలెక్ట్ చేసేది సెల్ రేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం మనని ఈ విధంగా సెలెక్ట్ చేసాం, అంటే C నుంచి G5 దాకా మనం చేసాం అనమాట. C5 నుంచి G5 దాకా చేసాం, అంటే అన్ని సెలెక్షన్ అయిపోయాయి అనమాట. సో దీన్ని ఒక ఫంక్షన్గా మనం అనుకోవచ్చు. సో వీటిని ఉపయోగించి మనం డేటాని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, అదేవిధంగా వాల్యూస్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, వీటిని అయితే మీకు ప్రాక్టికల్గా ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, మనం అన్ని టైప్ చేయకుండా C5 నుంచి ప్లస్ G5 దాకా ఈ విధంగా అయితే మనం సెలెక్షన్ చేసుకొని వాల్యూని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అది ఎలా ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ప్రాక్టికల్గా. సో ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అదేవిధంగా మీకు ఎటువంటి సందేహాలను కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, CD అని ఇచ్చాను, రెడ్ కలర్ కనిపిస్తుందా. C వాల్యూ వచ్చి 8, D వాల్యూ వచ్చి 4 అనమాట. ఇప్పుడు మళ్ళీ టైప్ చేస్తాను. ఒకసారి నెంబరింగ్ అయితే మార్చుకుందాం మనం, సైజ్ అనేది అంటే మీకు కనిపించాలి కదా డిస్ప్లే మీద. ఇప్పుడైతే సైజ్లోకి వెళ్ళి నేను నెంబరింగ్ ఇస్తున్నాను, సైజ్ నెంబరు. ఇప్పుడు వచ్చి D వాల్యూ, అదేవిధంగా C వాల్యూ ఇస్తాను. C చూడండి, C వాల్యూ వచ్చి 8 ఇచ్చాను, D వాల్యూ వచ్చి 6 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఉపయోగించి ఫంక్షన్తో ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే C అనేది 4లో ఉంది, D అనేది 4లో ఉందన్నమాట ఆ వాల్యూస్. ఇప్పుడు C ప్లస్ D వాల్యూ ఎంత కనుక్కుందాం మనం. అయితే మనం వాల్యూని కనుక్కునేటప్పుడు ముందు ఎక్సెల్లో ఈక్వల్ అనేది టైప్ చేయాలన్నమాట. అది ఉంటేనే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఈక్వల్ వచ్చి 8 ప్లస్ 6 అని ఇచ్చాను. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ కొడితే మనకి చూడండి వాల్యూ అనేది 14 అనేది ఈ విధంగా డిస్ప్లే మీద రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎక్సెల్ అడ్రస్ ఏ విధంగా ఇస్తామంటే ఈక్వల్ ఇచ్చి ఇప్పుడు C4 ప్లస్ అదేవిధంగా D4 అని ఇవ్వాలి. అంటే ఇది ఎక్సెల్ అడ్రస్ అనమాట. దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇచ్చిన మనకి 14 అనేది వచ్చేసింది రిజల్ట్. సో అలా ఇచ్చిన మనకు వస్తుంది. అదేవిధంగా ఈ విధంగా సెల్ అడ్రస్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చి C మైనస్ D వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు ఈక్వాలిటీ ఇవ్వాలి. ఫస్ట్ ఈక్వాలిటీ ఇచ్చి ఇక్కడ చూడండి C వాల్యూ వచ్చి 8, D వాల్యూ వచ్చి 6 అని ఇస్తున్నాను. ఈ విధంగా ఇస్తే మనకు చూడండి రిజల్ట్ అనేది 2 అని వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఎక్సెల్ అడ్రస్ ఇచ్చి మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. దీని ముందు మనం ఈక్వల్ అనేది టైప్ చేయాలి. ఇప్పుడు ఈక్వల్ ఇచ్చి C4 మైనస్ D4 అని ఇస్తున్నాను. ఇచ్చి ఎంటర్ కొట్టగానే చూడండి మనకి వాల్యూ అయితే 2 అని వచ్చేసింది. సో అదేవిధంగా ఇప్పుడు D ఇంటూ 4 అంటే మనకి కీబోర్డ్లో ఇంటూ ఉండదు, మనం స్టాండింగ్ పట్టుకుని దాన్ని ఇంటూ అనుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి అంటే మీకు క్యాజువల్గా చూపిస్తున్నాను. మనకైతే కీబోర్డ్లో అయితే ఇంటూ అనేది ఉండదు, ఆ స్టార్ట్ని మనం ఇంటూ అనుకోవాలి. ముందుకైతే మనం ఈక్వల్ టైప్ చేసి అక్కడ 8 ఇచ్చి ఇంటూ అదేవిధంగా 6 ఇవ్వాలి. 8 ఆళ్ళు 48 ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో చూశారు కదా. అదేవిధంగా ఇప్పుడు సెల్ అడ్రస్ని ఇద్దాం మనం. ఇప్పుడు ఈక్వల్ ఇస్తున్నాను.
సో వ్యూవర్స్ ప్రతి ఒక్కరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ అయితే చేయకండి, ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే మీకు అర్థం కాదనమాట. ఇప్పుడు ఈక్వల్ చేసి సి వాల్యూ ఎంత 8 అనమాట. సి అనేది 4లో ఉంది కాబట్టి నేను అడ్రస్ ఇస్తాను, ఎక్సెల్ అడ్రస్ C4 అదేవిధంగా ఇంటూ D4 అని ఇస్తున్నాను. అంటే నేను ఎక్సెల్ అడ్రస్ ఇస్తున్నాను. అక్కడ మనం నెంబరింగ్ అన్న ఇవ్వచ్చు, అదేవిధంగా ఎక్సెల్ అడ్రస్ అన్న ఇవ్వచ్చు. ఎందుకంటే మనం నెంబర్ కన్నా ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ ఎక్సెల్ అడ్రస్ తెచ్చుకోవాలి. ఈ విధంగా చేసి మనం కీబోర్డ్లో ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి 48 అదే వాల్యూ వచ్చిందనమాట మనకి. ఇప్పుడు వీటి ఉపయోగం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు. సో మనకైతే ఈ విధంగా వాల్యూస్ అయితే వచ్చేసాయి. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ సెల్కి కూడా ఇక్కడ చూడండి మనకి C+D 14, C-D 2, C ఇంటూ D వచ్చి 48 వచ్చిందనమాట వాల్యూస్. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇంకో రోజు అయితే 23, అదేవిధంగా 8 ఇచ్చాను. C వాల్యూ వచ్చి 45, 7 ఇచ్చాను. ఈ వాల్యూని మనం ఏ విధంగా కనుక్కుంటాం అంటే ఇక్కడ చూడండి 14 వల్ల అది మనం ఎక్సెల్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని కిందకి డ్రాగ్ చేస్తే మనకి చూడండి ఇప్పుడు 14కి నేను సెలెక్ట్ చేసుకుని కిందకి డ్రాగ్ చేస్తాను. అంటే మనం కింద ఉన్న వాల్యూస్ని మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం ఐపీ అడ్రస్ అక్కడ ఉంది కదా, మనం మామూలుగా C+4 అని ఇచ్చాం కదా, ఆ వాల్యూస్ని మనం సెలెక్ట్ చేసుకుని కిందకి డ్రాగ్ చేసి మౌస్ పాయింట్ ఈ విధంగా దేని వాల్యూ అయితే దానికి వచ్చేస్తుంది. సో ఎక్సెల్ ఉపయోగం ఇదనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ C-D ఉంది, దాని వాల్యూ కూడా మనం టైప్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని కిందకి డ్రాగ్ చేస్తాను. ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనకు చూడండి దేని వాల్యూ దానికి వచ్చేసింది అనమాట. ఎందుకంటే అది ఎక్సెల్ అడ్రస్ ఇచ్చున్నాము మనం, అందుకోసం అయితే మనకి ఆ వాల్యూ రావడం జరిగింది. ఒకవేళ మామూలుగా మనం నెంబరింగ్ ఇచ్చామంటే ఫస్ట్ 14లో ఆ 14 వచ్చింది అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా A=B A² B² ప్లస్ 2AB దీని గురించి అయితే మనం కనుక్కుందాం. ఇప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామో ఈ ఫంక్షన్స్ని ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్ప్లే మీద ఎక్సెల్ కనిపిస్తుంది. ఇప్పుడు A+B, A వచ్చి 14 వాల్యూ, B వచ్చి 8 వచ్చింది. A+B వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఈక్వల్ టైప్ చేయాలన్నమాట. మనం ఈక్వల్ ఇచ్చి 14 × 8 ఇవ్వాలి. అలా లేకుండా A10 అదేవిధంగా ప్లస్ B10 అన్న ఇవ్వచ్చు. A10 B10 ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వల్ అయితే టైప్ చేయాలి ముందు. ఇప్పుడు మనం ఎంటర్ కొడితే మనకు చూడండి వాల్యూ అయితే వచ్చేసింది 22 అని వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని A² మనం కనుక్కోవాలి. ఇప్పుడు A² ఉంది కదా, ఇప్పుడు జూమ్ చేస్తా చూడండి ఒకసారి. A² ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ముందు ఈక్వల్ ఇచ్చుకోవాలి. ఈక్వల్ ఇచ్చేసి ఇప్పుడు మనం A14 అనే ఎక్సెల్లో కనిపిస్తుంది అక్కడ, దాని మీద మౌస్ పాయింట్ పెడితే మనకి వాల్యూ అయితే అక్కడే వస్తుంది. ఇప్పుడు చూడండి 14 + 14 అని ఇస్తున్నాను, అంటే 14లో కొట్టి ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి 196 వచ్చేసింది. అంటే A² అనమాట అది. ఇప్పుడు B² కూడా కొనుక్కుందాం. B² అయితే 8 ఉంది మనకి. ఈక్వల్ టైప్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్ ఇచ్చేసి మనం B మీద మౌస్ పాయింట్ పెడితే మనకి అక్కడ వచ్చేస్తుంది B10 అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంటూ ఇచ్చేసి మళ్ళీ దాని మీద మౌస్ పాయింట్ పెడితే మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది B10 అని. ఇప్పుడు ఎంటర్ కొట్టి చేస్తే మనం ఇక్కడ చూడండి 8/864 అని వచ్చేసింది. ఇప్పుడు 2ABని మనం కనుక్కుందాం. ఫస్ట్ ఈక్వల్ ఇచ్చేసి ఇప్పుడు మామూలు మీకు ఇక్కడ 2AB వాల్యూ అయితే రాదు, దాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మామూలుగా ఏంటంటే నేను ఇక్కడ 2 టైప్ చేయడం లేదు కావాలని, ఎందుకంటే 2 ముందు ఈక్వల్ కూడా వేయటం లేదు కొన్నిసార్లు చూడండి, మనకంటే ఆ వాల్యూ అనేది రాదనమాట ఈ విధంగా టైప్ చేస్తే. ఇప్పుడు 2ABని మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఫస్ట్ ఈక్వల్ ఇవ్వాలి. ఈక్వల్ ఇచ్చి 2 × అని ఇవ్వాలి మనం. సో వ్యూవర్స్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి ఈ వీడియో. ఇక్కడ మనం 2A అని ఇచ్చాం. 2A ఇచ్చి మళ్ళీ ఈ విధంగా చేసినా మనకు రాదనమాట, ఎందుకంటే అక్కడ ఇంటూ వేయలేదు మనం, దానికోసం రాదు అది. సో చూసారా నాకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా 2ABని మనం క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ సెల్లో ఫస్ట్ ఈక్వల్ని టైప్ చేసుకోవాలి. 2ABని మనం వాల్యూ కనుక్కోవాలనుకుంటే చూడండి A+B వచ్చి 22, A² 196, B² వచ్చి 64. అదేవిధంగా ఈక్వల్ ఇచ్చి 2 × ఇవ్వాలి. తర్వాత ఇక్కడ వచ్చి మనం ఏ మీద మౌస్ పాయింట్ పెట్టేసి 14 పైన అక్కడైతే మనకి ఆ వాల్యూ వస్తుంది 8 అని వచ్చింది ఎక్సెల్ అడ్రస్. అప్పుడు ఇంటూ కొట్టి మళ్ళీ B మీద పేస్ట్ చేస్తే 8 మీద మనకి దాని ఎక్సెల్ అడ్రస్ కూడా అక్కడ వస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొట్టి చేస్తే ఇక్కడ చూడండి 2AB వాల్యూ వచ్చి 224 అని వచ్చేసింది. సో ఇదన్నమాట ప్రాసెసింగ్. సో అదేవిధంగా కింద ఇంకొంచెం డేటా ఇద్దాం, వాటి వాల్యూ కూడా కనుక్కుందాం. ఇక్కడైతే ఒక వాల్యూ ఇస్తున్నాను నేను 34, అదేవిధంగా 6, 45,
8 ఈ విధంగా ఇచ్చాను. వీటి ఫైల్ కూడా మనం కనుక్కోవాలి. ఇందాక ఏ ప్రైస్ చేసామో అదే ప్రైస్ అవసరం లేకుండా ఇప్పుడు చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకొని A+Bని మనం కిందకి కానీ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేస్తే మౌస్ పాయింట్తో మనకి ఆ వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడ చూడండి మన ఎంఎస్ ఎక్సెల్లో ఎన్ని పెట్టుకున్నా అన్ని వాల్యూస్ని అయితే ఫస్ట్ చేసిన ఎక్సెల్ అడ్రస్ని బట్టి ఈ విధంగా అయితే మనం చేసేయచ్చు డేటాని, వాల్యూస్ని. సో ఎందుకంటే మీరు నెంబరింగ్ ఇస్తే మాత్రం మీకు వాల్యూస్ అనేది రావు, కాబట్టి ఎక్సెల్ అడ్రస్ ఇవ్వండి. ఇప్పుడైతే దీన్ని జూమ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి మీకు వస్తాయన్నమాట, ఎందుకంటే ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించింది. సో ఇప్పుడైతే దీన్ని జూమ్ చేస్తున్నాను, డిస్ప్లేని మీకు సో వ్యూవర్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు జూమ్ ఇన్ చేస్తున్నాను, అంటే బ్యాక్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఇంకో డేటా అనేది ఇచ్చాం. ఇక్కడ దీని వాల్యూస్ అయితే కనుక్కున్నాం. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి నేను ఇస్తున్నాను. ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, సివిల్, ఎకనామిక్స్ ఈ సబ్జెక్టులు అయితే ఇచ్చేసి వాడి మార్కులు అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది. వీటి వాల్యూస్ని మనం ఏ విధంగా కనుక్కుంటామంటే టోటల్ వాల్యూస్ని ఫస్ట్ ఈక్వల్ టైప్ చేసి ఇక్కడ చూడండి ఆ నెంబరింగ్ ఇచ్చేద్దాం. ఈక్వల్ టైప్ చేశాను ఎక్సెల్లో. ఇక్కడ 45 + 45, అదేవిధంగా 67 + 43 ప్లస్ అదేవిధంగా మళ్ళీ 66 + 66 అని చేసాం. ఇప్పుడు ఎంటర్ టైప్ చేసాం. మనం చూడండి మనకి 332 టోటల్ వాల్యూ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మిగతా వాటిని కూడా మనం ఏ విధంగా దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తామంటే దానికి సెర్చ్ చేసి కింద కంటే ఇక్కడ చూడండి 332నే వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాం కాబట్టి 332 వస్తుంది. మనకి కింద వాల్యూస్ అది రాకూడదు, దాని టోటల్ వాల్యూ ఇంకోటి రావాలి. ఇప్పుడు F2 క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనం నెంబరింగ్ ఇచ్చున్నాం ఆ సెల్లో, కాబట్టి మనకి ఆ వాల్యూ అనేది 332నే వస్తుంది కిందకి. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏ విధంగా మోడిఫై చేస్తామంటే సెకండ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఎక్సెల్ అడ్రస్ని ఇద్దాం. ఇప్పుడు ఈక్వల్ ఇచ్చి అది ఫస్ట్ది ఎక్కడ ఉంది, A2లో ఉంది. మౌస్ పాయింట్ని 45 అక్కడ పెడితే A2 అని అక్కడ వచ్చింది. ఇప్పుడు మనం కీబోర్డ్లోకి వెళ్ళి ప్లస్ని ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 45 మీద పెడితే B2 అని అక్కడ పడింది. మళ్ళీ మనం ప్లస్ని ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా. అదేవిధంగా మనం F దాకా చేసుకోవాలన్నమాట. మౌస్ పాయింట్ని అక్కడ పెడతా ఉంటే అక్కడ వస్తూ ఉన్నది. మీరు మధ్యలో ఏం చేస్తారంటే ప్లస్ పాయింట్ని మీరు ఎంటర్ చేసుకుంటూ ఉండండి కీబోర్డ్ నుంచి. మీకు ప్లస్ గుర్తు రావాలంటే కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్ టైప్ చేసి మీకు ప్లస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి మళ్ళీ 332 అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి కిందకి క్యాలిక్యులేషన్ చేద్దాం వాల్యూని. ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసుకుని నేను కిందకి క్యాలిక్యులేషన్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ పెడితే ఇక్కడ నెంబరింగ్ ఉంది, ఇక్కడ పైన మనం చూసుకోవచ్చు ఫార్ములా బార్లో. అదేవిధంగా దీని మీద చేస్తే ఇక్కడ మనకి ఎక్సెల్ అడ్రస్ ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య డిఫరెంట్ ఇవన్నమాట. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని కింద కంటే ఇక్కడ చూడండి మనకి దేని వాల్యూస్ దానికి వచ్చాయన్నమాట. కింద 332, 386, 471 అనమాట. ఇది టోటల్ వాల్యూ అనమాట. ఎందుకంటే అక్కడ నెంబర్కి ఇచ్చాం కాబట్టి మనకి 332నే వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎక్సెల్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి మనకి వాల్యూ అనేది కరెక్ట్గా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఉన్నాయి కదా, మొత్తాన్ని సెలెక్షన్ చేసుకుని మనం ఒక రేంజ్లో దాన్ని కనుక్కోవాలంటే ఇప్పుడు మామూలుగా సెల్లోకి వచ్చి A2 + B2 + C2 ఈ విధంగా అడ్రస్ ఇచ్చి నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఒక 100 సెల్ ఉంటే ఈ విధంగా మనం 100 దాకా టైప్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మనకి టైం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి ఇటు పక్క ఆ సెల్ రేంజ్ కూడా ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా షార్ట్కట్లో మొత్తానికి సంబంధించి టోటల్ వాల్యూ ఏ విధంగా రావాలంటే ఇక్కడ ముందు ఈక్వల్ టైప్ చేసి ఇక్కడ చూడండి మనం సమ్ అని ఇవ్వాలన్నమాట. ఈక్వల్ పక్కన అంటే సమ్ అంటే టోటల్ వాల్యూ అని సంబంధించి. ఇప్పుడు బ్రాకెట్ని ఓపెన్ చేయాలి. మనం బ్రాకెట్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ 45 కనిపిస్తుందా, 45 నుంచి మనం 66 ఎకనామిక్స్లో అక్కడ దాకా మొత్తాన్ని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రోని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చూడండి మనకి A2 = F2 అని వచ్చింది. ఇప్పుడు మనం మౌస్ పాయింట్లో ఎంటర్ అని టైప్ చేస్తే మనకి మొత్తం వాల్యూ వస్తుంది. చూడండి ఇది థర్డ్ మెథడ్. ఇప్పుడైతే కీబోర్డ్లోకి వెళ్ళి షిఫ్ట్ కొట్టాను, ఎంటర్ కొట్టగానే చూడండి 332 అని వచ్చేసింది టోటల్ వాల్యూ. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని కిందకి మనం మౌస్ పాయింట్ ట్రాక్ చేసాం, మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది. చూసారా, ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి కిందకి అంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసి చూడండి సమ్ వాల్యూస్ మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసాయి అనమాట. సో ఇది థర్డ్ మెథడ్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ పక్కన గంట యాక్టివేట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోల మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా అదేవిధంగా మీరు కామెంట్ బాక్స్లో నాకైతే మీ సమస్యలని తెలియజేయగలరు. అదేవిధంగా మీరు యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నా ఇన్స్టాగ్రామ్ ఐడి mommobysolo అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీకైతే ఆ డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్.